మంత్స్ అవుతుంది. మేము అరెస్ట్ చేయాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, దట్ ఈజ్ వై వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం, అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చట్టం మేము అది వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జు, లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్, వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్. వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే గత సాక్షి. జూబ్లీహిల్స్లో ఒక్క పిట్టనన్న వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలే? హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలే? అస్సాం చీఫ్ మినిస్టర్ని. పోనీ రేఖా గుప్తాని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే? ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి అయ్యలేదని అడగలేదు? ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు? ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు? ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో గూళ్ళో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు? మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు. సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను, 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది.